మిత్రులారా, 5 రోజుల పాటు ఇరాన్ మీద మేము ఎలాంటి దాడులు చేయమని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంటు 5 గంటలు దాటకముందే ఇరాన్ని ధ్వంసం చేసేసాం. ఇరాన్లో నేవల్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్తం కూడా ధ్వంసం చేశాం. ఇక ఇరాన్ మా దగ్గర కాళ్ళబేరానికి రావాల్సిందే అని చెప్పి మళ్ళీ తాజాగా ప్రకటించాడండి. ఇప్పుడు మనం ఒక్కసారి మాటికి మాట మార్చినటువంటి ట్రంప్ ఎప్పుడెప్పుడు ఏమేమన్నాడు అనేటటువంటిది ఒకసారి చెప్పుకుందామండి. ఫిబ్రవరి 28వ తేదీన ఆయన దురాక్రమణ దాడి ప్రారంభించాడు. ఆయన దాన్ని కాన్ఫ్లిక్ట్ అని అంటున్నాడు. ఇరాన్తో ప్రపంచం అంతా కూడా యుద్ధం అంటుంది. దురాక్రమణ దాడి అని మనం అందాం. 28వ తేదీన ఆయన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడు? మేము ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలి, ఇరాన్లో అణువాయుధాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా రూపుమాపాలి, అదే మా లక్ష్యం అని చెప్పేసి, అందుకని మేము ఈ దాడి ప్రారంభించాము అని చెప్పేసి చెప్పాడు. మార్చి 1-2 తేదీల్లో ఆయన చెప్పింది ఏమిటా అంటే, ఈ యుద్ధం 4-5 వారాల పాటు కొనసాగుతుంది అని చెప్పాడనమాట. తర్వాత మళ్ళీ ఆయన మార్చి 6వ తేదీన ఏం చెప్పాడా అంటే, ఈ యుద్ధానికి లిమిట్ లేదు, అంతం లేదు, ఇది ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు, ఇది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పాడనమాట. సో మా లక్ష్యాలు నెరవేరే వరకు. తర్వాత మార్చి 9వ తేదీన ఏమన్నాడా అంటే, వార్ కంప్లీట్ అయింది అన్నాడు. బట్ వార్ బిగినింగ్ అని కూడా అన్నాడు. కంప్లీట్ అండ్ బిగినింగ్. కంప్లీట్ అంటే మేము అనుకున్న లక్ష్యాలు ఛేదించేసాం, కాకపోతే ఇంకా కొన్ని మిగిలినవి, అందుకని ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ అని కూడా అన్నాడండి. ఆ తర్వాత మార్చి 11వ తేదీన వీ హ్యావ్ గాట్ టు ఫినిష్ ద జాబ్, మా జాబ్ ఫినిష్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ చెప్పాడండి. ఆ తర్వాత మార్చి 13వ తేదీన ఏమన్నాడు? యుద్ధం ఎప్పుడు అంతమవుతుందంటే నేను ఎప్పుడు కోరుకుంటానో అప్పుడు అన్నాడండి. ఎప్పుడు? మార్చి 13వ తేదీన ఆ మాట అన్నాడు. తర్వాత 21వ తేదీన 48 గంటల పాటు మీకు అల్టిమేటం జారీ చేస్తున్నాను, ఈ 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని మీరు ఓపెన్ చేయకపోతే ఇక మీకు చూసుకోండి, కాసుకోండి, మీ పని అయిపోయినట్టే అన్నాడండి. తర్వాత 22-23 అంటే అల్టిమేటం జారీ చేసి ఇక అయిపోతున్నటువంటి క్షణంలో ఆయన ఏమన్నాడా అంటే, 5 రోజుల పాటు నేను సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాను, మీ మీద ఎలాంటి దాడులు చేయను, చర్చలు సఫలమైపోయాయి, ఇరాన్ వాళ్ళు మేము కూడా మాట్లాడుకుంటున్నాం అన్నాడండి. 5 రోజుల పాటు విరామం పాటిస్తున్నాం అని చెప్పినటువంటి పెద్ద మనిషి 5 గంటల్లోనే మళ్ళీ ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్లో నేవల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, మొత్తం డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అక్కడ ఏమీ లేదు, ఇరాన్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది, డొల్లా, ఇక ఏమీ లేదు, బలహీన పడిపోయింది, మా దగ్గరకు వచ్చి కాళ్ళబేరానికి రావాల్సిందే, అక్కడ మా యుద్ధ విమానాలన్నీ హాయిగా ఆడుకుంటున్నాయి. ఎందుకంటే F-15, F-16 ఇలాంటి యుద్ధ విమానాలని కూల్చివేసింది ఇరాన్. బయట ప్రపంచానికి మాత్రం మా విమానాలన్నీ అక్కడ ఆడుకుంటున్నాయి ఇరాన్ గగనతలం మీద అని చెప్పాడండి. అంటే మాటికి మాట మార్చినటువంటి ట్రంప్ నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ దురాక్రమణ దాడి అనండి, యుద్ధం అనండి, ఇది ఏ రూపు తీసుకుంటుంది, ఎలా పరిణమిస్తుందో ఏమో తెలియదు, కానీ ప్రపంచం అంతా కూడా ఇప్పటికే ఈ వార్ ప్రభావం ఎలా ఉంటుందో చవి చూస్తుంది ట్రంప్ నేతృత్వంలో సాగుతున్నటువంటి యుద్ధ బీభత్సం. థ్యాంక్ యూ.